హలో అండి. గుడ్ మార్నింగ్. ఈ శాండ్విచ్ అనేది చాలా త్వరగా చాలా డెలీషియస్‌గా ఉంది. మీరొకసారి ఇష్టమైతే ట్రై చేయండి. ముందుగా నేను ఒక రోజు ముందు ఏం చేశానంటే ఈవినింగ్ 6:00 అనుకోండి. పెరుగుని ఒక అర లీటర్ పెరుగు తీసుకొని ఒక కాటన్ క్లాత్‌లో వేసి పెరుగంతా కూడా చక్కగా గట్టిగా మూట కట్టేశాను. దాని మీద ఒక బరువు పెట్టాను. పెట్టిన తర్వాత ఒక 3, 4 గంటలు అలాగే వదిలేశాను. అప్పుడు మాక్సిమం 3 అవర్స్ అనమాట. లేదా 4 గంటలు. ఆ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోయి పెరుగు గట్టిగా అయింది. ఆ పెరుగుని నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. కూలింగ్ పాయింట్ దగ్గర పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రాత్రి 8:00 అలా పెడితే మార్నింగ్ 6:00, 7:00 ఒక 10 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో ఉన్న తర్వాత అది బాగా గట్టి పడిపోయింది. అప్పుడు మన ఇంట్లో కనుక చీజ్ లేకపోయినా, బటర్ లేకపోయినా శాండ్విచ్ ఎక్కడా కూడా టేస్ట్ వాల్యూస్ తగ్గదు. అయితే కర్డ్ శాండ్విచ్ మనం ఎన్నోసార్లు మన కుకింగ్ ఛానల్‌లో చూపించాం. అక్కడ నేను ఫాలో అయిన డ్రాబ్యాక్ నేను తెలుసుకుంది ఏంటంటే, మామూలు పెరుగు కనుక అప్లై చేస్తే బ్రెడ్ మెత్తపడిపోతుంది. అలా కాకుండా ఈ రకంగా చేస్తే చక్కగా చీజ్ లాగే మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. బ్రెడ్ మెత్తపడదు, క్రిస్పీగానే ఉంటుంది. అది నాకు నచ్చిన విషయం అన్నమాట. స్టెప్ 1 ఇది. ఇలా మనం ప్రొసీజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే, ఇప్పుడు ఈ పెరుగు ఏదైతే ఉందో మీరు చక్కగా ఒక 3 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా అది అలాగే గట్టిగా ఉంటుంది. మీరు చపాతీ మీద కానీ, బ్రెడ్ మీద కానీ చక్కగా చీజ్ బదులు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూజ్‌ఫుల్ టిప్ మీకు. అయితే థర్డ్ పాయింట్ లేదా స్టెప్ 3 ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్రెష్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, మామూలు బ్రెడ్ అయినా మీ చాయిస్ అనమాట. శాండ్విచ్ మేకర్‌లో వితౌట్ ఆయిల్ మీరు బ్రెడ్స్‌ని 30 సెకండ్స్‌లో 2 బ్రెడ్స్ చొప్పున ఫ్రై అవుతాయండి. మామూలుగా బ్రెడ్ అటు ఇటు తిప్పుతూ కాల్చండి. చక్కగా శాండ్విచ్ మేకర్‌లో మనకు ఒక 2 మినిట్స్‌లో 6 బ్రెడ్స్ మనకి రెడీ అయిపోతాయి. అంటే 3 శాండ్విచెస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 3 నేనేం చేశానంటే బర్గర్ ప్యాటీ తీసుకున్నాను. అది మనకు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. బర్గర్ ప్యాటీ అంటే మనకిస్తారనమాట. అది నేను ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హై టెంపరేచర్‌లో ఒక అర చెంచా కుకింగ్ ఆయిల్ వేసుకొని, పావు చెంచా కూడా సరిపోతుంది. మీరు ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే జీరో ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ డ్రాప్స్‌లో కూడా అటు ఇటు సార్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే కొంచెం ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటారో. నేను బ్రెడ్‌ని కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేశాను. ఇక్కడ మనం ప్యాటీని కూడా వితౌట్ ఆయిల్‌లో కుక్ చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం ఆయిల్ నాన్ స్టిక్ మీద అప్లై చేసి. ఇట్ ఈస్ అప్ టు యూ. అలా బర్గర్ ప్యాటీస్‌ని కుక్ చేసినవి కూడా పక్కన పెట్టుకున్నాం. ఇది స్టెప్ 3. స్టెప్ 4 ఏంటంటే, మీ దగ్గర బర్గర్ ప్యాటీ లేకపోతే ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని స్లైసెస్‌గా కట్ చేసుకొని, ఒక నిమిషం పాటు మనం పాన్ మీద కుక్ చేసుకొని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు ప్యాటీ బదులుగా. అది స్టెప్ 3. అండ్ స్టెప్ 4 ఏంటంటే, ఇప్పుడేం చేయాలంటే మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, చిన్న బౌలు, మీరు ఒక్క విషయం అండి, ఈరోజు లైవ్ కుకింగ్‌లో గనక చూస్తే ఈ ప్రొసీజర్ అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. లైవ్ కుకింగ్‌ని కూడా మీరు చక్కగా యుటిలైజ్ చేసుకోండి. చాలా క్లియర్‌గా డెమో అనేది మీకు అర్థమైపోతుంది. ఒక బౌల్‌లో పెరుగు, ఇప్పుడు ఏదైతే గట్టి పెరుగుందో అది ఒక 2, 3 చెంచాలు వేసి, పావు చెంచా ఆరిగానో, పావు చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు చెంచా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. పావు చెంచా టమాటా కెచప్, పావు చెంచా తందూరి మయోనీస్ అన్నీ కూడా ఈక్వల్ రేషియోస్‌లో యాడ్ చేశాను. వాటిని మిక్స్ కలుపుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం, మీ దగ్గర కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనం కొంచెం పావు చెంచాలో సగం ఉప్పు, పావు చెంచా కారం, పావు చెంచా నల్ల మిరియాల పొడి వేసుకొని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే టమాటా కెచప్, తందూరి మయోనీస్ ఉంటే చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా శాండ్విచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్నీ కూడా ఈక్వల్ రేషియోస్‌లో కలుపుకొని, ఇప్పుడు బ్రెడ్ మీద మనం జామ్ స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఒక్కొక్క వైపు బ్రెడ్ చేతిలో పట్టుకొని చక్కగా స్ప్రెడ్ చేయండి. అలా 2 బ్రెడ్స్‌కి కూడా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీంట్లో బర్గర్ ప్యాటీ ఏదైతే ఉందో అది పెట్టండి. మనం దాన్ని పాన్ మీద వేపుకున్నాం కదా! చక్కగా పెట్టుకోవడమే. దాని మీద ఒక టొమాటో, ఒక పచ్చి ఉల్లిపాయ, ఒక లెట్యూస్ లీఫ్, ఒకవేళ లెట్యూస్ లీఫ్ లేకపోతే క్యాబేజ్ లీఫ్ యూస్ చేయండి. మనం ఇప్పుడు ఒక బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ పెట్టి సిజర్ తీసుకొని 2 భాగాలుగా కానీ, 4 ట్రయాంగిల్స్‌గా కానీ కట్ చేసుకోండి. కట్ చేయటం వల్ల మనకి హ్యాండీగా ఉంటది. కింద పడిపోకుండా ఉంటుంది స్టఫింగ్. తినటానికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? ఇంక మనం దీన్ని శాండ్విచ్ అటు ఇటు మనం పాన్‌లో కుక్ చేయటం లేదు.
మీకు అవకాశం ఉంటే శాండ్విచ్ మేకర్లో కుక్ చేసుకోండి స్టఫ్ చేశాక. లేదు అంటే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఎందుకంటే బ్రెడ్ మనం కుక్ చేసాం, కర్డ్ ఆల్రెడీ బాగుంది, మంచి కంటెంట్. తర్వాత దీంట్లో మనం బర్గర్ ప్యాటీ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ కుక్ చేసే అవసరమే లేదు. ఎంతో డెలీషియస్గా ఉంటుంది. ట్రై చేయండి.